పడమటి దిక్కున ఉన్న మందారపల్లి గ్రామంలో దురాశ బుద్ధి కలిగిన వీరేశం అనే పాల వ్యాపారి ఉండేవాడు. తన దగ్గర 2 ఆవులు, 1 దూడ ఉండేది. ఒక ఆవు పాలిస్తుంది, మరో ఆవు కడుపుతో ఉంది. పాలిచ్చే ఆవుకి కొంచెమే పచ్చని గడ్డి వేశాడు. ఆ గడ్డిని చూసి ఆ ఆవు వీరేశాన్ని చూసింది. నువ్వెందుకలా చూస్తున్నావో అర్థం చేసుకోలేని అమాయకునిగా నేను, అసాధ్యుణ్ణి, అత్యాసపరుణ్ణి అని అంటూ ఉండగా అతని భార్య సుశీల పాల డబ్బా పట్టుకుని పెరట్లో ఉన్న పశువుల పాక దగ్గరికి వచ్చింది. పాలిచ్చే ఆవుకు వేసిన ఆ కొంచెం పచ్చగడ్డిని చూసి, ఏవయ్యా, పాలిచ్చే ఆవుకి ఆ కొంచెం గడ్డి ఏం సరిపోతుంది చెప్పు? సుశీల, నాది లెక్కంటే లెక్కే. అది 5 లీటర్ల పాలిస్తుంది. నేను 5 కిలోల పచ్చగడ్డేశాను. దానికి చెప్పు, ఎక్కువ గడ్డి తినాలనిపిస్తే ఎక్కువ పాలివ్వమని. 10 లీటర్ల పాలిస్తే నేను 10 కిలోల గడ్డేస్తాను. ఇది చాలా దారుణమండి. మూగజీవుల్ని ఇలా బాధ పెట్టకూడదు. చాలు సుశీల, వచ్చిన పని చూడు. నువ్వు పాలు పితికితే నేను పొలం దగ్గరికి తీసుకెళ్తాను. ఇంతలా బాధ పెడుతూ పాలు పితకడం నా వల్ల కాదయ్యా. నువ్వే పితుక్కో, ఆ పాపం ఏదో నువ్వే కట్టుకో. ఇప్పటికే మనకి పిల్లలు లేరు. సరేగాని చిన్న బిందె నిండా నీళ్ళు తీసుకొనిరా. ఇలా నీళ్ళు ఎక్కువగా కలుపుతున్నారు కనుకే మన దగ్గర పాలెవరూ తీసుకోవడం లేదు. అందరూ ఆ గోపాలం దగ్గరే తీసుకుంటున్నారు. తెలిసి కూడా తక్కువ పాలల్లో ఎక్కువ నీళ్లు కలపడం ఎందుకు చెప్పండి? నేను చెప్పింది చేయటమే నీ పని. వెళ్ళి ఒక చిన్న బిందె నిండా నీళ్ళు తీసుకొనిరా. సమయం సందర్భం వచ్చినప్పుడు ఆ గోపాలంగాన్ని నేను దెబ్బతీస్తాను గాని నువ్వెళ్ళు, చెప్పింది చెయ్యి అని వీరేశం చెప్పగానే సుశీల బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వేసిన పచ్చని గడ్డి తింటూ పాలిచ్చే ఆవు కన్నీళ్లు పెడుతూ ఉంటే వీరేశం పాలు పితుకుతూ ఉంటాడు. వీరేశం ఇంటికి 2-3 ఇళ్ళ అవతల ఉన్న ఇల్లే గోపాలానిది. నిజాయితీగా పాల వ్యాపారం చేస్తూ ఉండేవాడు. తన దగ్గర ఉన్న ఆవు దూడని అమితంగా చూసుకుంటూ అవే తన లోకంలా, అవే తన చుట్టాలు, స్నేహితులు అన్నట్టుగా జీవిస్తూ ఉంటాడు. ఆవుకి మహాలక్ష్మి అని, దూడని అమ్ములు అని ఎంతో ఇష్టంగా పిలుచుకుంటాడు. ఆ రోజు గోపాలం ఆవు దగ్గరకొచ్చి, యమ్మా మహాలక్ష్మి, ఇక మన పాల వ్యాపారం మొదలు పెడదామా అని అనగానే ఆ ఆవు గట్టిగా అరుస్తుంది. ఆ అరుపు అర్థం చేసుకొని, అబ్బా, అమ్ముల్ని కూడా తీసుకొస్తానుగా. అమ్ములు లేకుండా నువ్వు రావనే సంగతి నాకు తెలీదా చెప్పు? రోజు నేను అడగటం, నువ్వు అమ్ముల్ని కూడా తీసుకెళ్దామని చెప్పటం, భలేగా ఉందిలే మన బంధం అని అనగానే ఆ ఆవు మళ్లీ అరుస్తుంది. ఆ అరుపుని గోపాలం అర్థం చేసుకుని, మహాలక్ష్మి, నువ్వు కడుపు నిండా తిన్నట్టే కదా అని అడగ్గానే ఆవు అవును అన్నట్టుగా తలూపుతుంది. సరే పద మరి, పాలమ్ముకునొద్దాం అని చెప్పగానే ఆవు మళ్లీ అరుస్తుంది. గోపాలమ్మ అరుపుకి నవ్వుకుంటూ అమ్ములు దూడని, మహాలక్ష్మి ఆవుని తీసుకొని ఇంటి నుంచి బయలుదేరతాడు. అలా వీధి వెంట నడుచుకుంటూ వెళ్తూ, మహాలక్ష్మి, నిన్న నిన్ను చూసి ఆ చలపతి బాబుగారు ఏమన్నారో విన్నావు కదా అని గోపాలం అడగ్గానే విన్నాను అన్నట్టుగా తలూపుతుంది. మరి నువ్వు అమ్ములు బాబుగారి దగ్గరుంటారా అని అడిగితే ఉండమని తల అడ్డంగా ఊపుతుంది. అది చూసి గోపాలం మురిసిపోతాడు. ఇంతలోనే చలపతి బాబు ఇల్లు వచ్చింది. చలపతి ఆ ఊరికి పెద్ద దిక్కు. ఆస్తిపాస్తులు అధికంగా ఉన్న పెద్ద ఆసామి. ఎంత ఆస్తుందో అంత గొప్ప మనసు ఉంది. ఆవు దూడతో చలపతి ఇంటి ముందు ఆగాడు గోపాలం. ఆవు గట్టిగా అరుస్తుంది. ఇంట్లో ఉన్న చలపతి ఆవు అరుపుని విని, సౌభాగ్యం, మన ఇంటికి మహాలక్ష్మి వచ్చింది, ఆ పాల డబ్బాని తీసుకురా అని చెప్పి బయట ఉన్న ఆవు దూడ దగ్గరికి వచ్చాడు. దండాలు బాబుగారు, మహాలక్ష్మి అయ్యగారికి దండం పెట్టు అని చెప్పగానే ఆవు తలని కిందకి వంచుతుంది. అది చూసి చలపతి, వద్దు తల్లి, వద్దు, నువ్వెప్పుడు అలా చెయ్యొద్దు. వాడేదో అలాగే చెప్తాడు. నువ్వు మాకు కూతుర్లెక్కే, నీ బిడ్డ మాకు మనవరాళ్ళెక్క. తల్లిదండ్రుల ముందు ఏ కూతురైనా తల వంచుద్దా చెప్పు అని అంటూ ఉండగా ఇంట్లో నుంచి సౌభాగ్యం పాల డబ్బా తీసుకుని వాళ్ల దగ్గరికి వచ్చింది. ఆవుని దూడని ప్రేమగా తడిమి చూసింది. ఏరా గోపాలం, మహాలక్ష్మికి కడుపు నిండా పెడుతున్నావా? పెడతానమ్మగారు. కడుపు నిండపోతే మహాలక్ష్మి ఇంటి నుంచి గాని పొలం నుంచి గాని అసలు కదలదుగా.
ఆ సంగతి తమరకు కూడా తెలుసు కదా తల్లి అంటూ ఆవిడ దగ్గర నుంచి పాల డబ్బా తీసుకొని పాలు పిండుతూ ఉంటాడు గోపాలం. చలపతి, సౌభాగ్యం ప్రేమగా ఆవుని దూడని తడుముతూ ఎంతగానో మురిసిపోతూ ఉంటారు. పితికిన పాలని వాళ్ళకి ఇచ్చేసి ఆవుని దూడని తీసుకొని మరొక ఇంటికి వెళ్తాడు. వాళ్ళకి పాలు పితికిస్తాడు. అలా కొన్ని ఇళ్ల దగ్గరికి పోయి వాళ్ళకి కావలసిన పాలు పితికి మేత కోసమని తన పొలం దగ్గరికి తీసుకుని వెళ్తాడు. మహాలక్ష్మి, అమ్ములు, ఎప్పట్లాగే మన పొలంలోనే కావాల్సినంత పచ్చని గడ్డుంది, కడుపు నిండా తినండి. నేను బావి దగ్గరికి వెళ్ళి పంట పొలానికి నీళ్లు పెట్టొస్తాను అని గోపాలం చెప్పగానే ఆవు సరే అన్నట్టుగా అరుస్తుంది. అమ్ములు దూడ మాత్రం ఆనందంగా గెంతులు వేస్తుంది. అది చూసి గోపాలం సంతోషపడుతూ మన పొలంలోనే ఆడుకోవాలి, సరేనా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మహాలక్ష్మి, అమ్ములు ఆ పొలం మొత్తం తిరుగుతూ గడ్డిని మేస్తూ ఉంటారు. తన పొలంలో నిలబడి వాటినే చూస్తున్న వీరేశం అసూయగా, వీణ్ణి దెబ్బతీసే సమయం సందర్భం నాకెప్పుడొస్తాయో ఏమో అని అనుకుంటూ తన ఆవులని చూస్తాడు. పాలిచ్చే ఆవు మూతికి బుట్ట కట్టబడి ఉంటుంది. కడుపుతో ఉన్న ఆవు గడ్డి మేస్తూ ఉంటుంది. ఇక చీకటి పడుతూ ఉండగా వీరేశం తన ఆవులను తీసుకుని వెళ్ళిపోతాడు. గోపాలం కూడా తన మహాలక్ష్మి, అమ్ములను తీసుకుని ఇంటికొస్తాడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒక రోజున వీరేశానికి గోపాలాన్ని దెబ్బతీసే సమయం, సందర్భం రెండూ వచ్చాయి. అమ్ములు ఆడుతూ వీరేశం పొలంలోకి వెళ్ళింది. అది తప్పని చెప్పి తీసుకురావడానికి మహాలక్ష్మి వెళ్ళింది. అది చూసి వీరేశం సంతోషపడుతూ ఉంటాడు. ఆహా, ఈ రోజు నా అదృష్టం బావుంది. ఆ గోపాలంగాడి ఆవు దూడ రెండూ నా పొలంలో ఉన్నాయి కాబట్టి ఇవి నావే అని మహాలక్ష్మి దగ్గరకు వెళ్లి పొలంలోనే కట్టేస్తాడు. పాలు పితుకుతూ ఉంటాడు. అది చూసి గోపాలం పరుగున వీరేశం దగ్గరికి వచ్చాడు. ఒరే వీరేశం, ఏం చేస్తున్నావురా? కళ్ళు కనపడ్డం లేదురా? నా పొలంలో గడ్డి మేస్తున్న నీ ఆవుకి పాలు బిదుగుతున్నాను. అదేరా, అట్ట ఎందుకు చేస్తున్నావు? గడ్డి మేసినంత మాత్రాన పాలు బిదుగుతావా ఏంటి? ఒరే గోపాలం, ఇది నా పొలంరా. అది ఏదైనా గానివ్వు, నా పొలంలో ఉన్నంత వరకు అది నాది. దానిమీద పూర్తి హక్కులు నావే. ఏవైనా చేసుకుంటాను. అడగటానికి ఆస్కారం లేదురా గోపాలం అని వీరేశం అహంకారంతో నవ్వుతాడు. అది కాదురా వీరేశం, గడ్డి మేసినందుకు కావాల్సిన డబ్బులు ఇస్తాన్రా. పాలు మాత్రం పితకబాకు. నేను పాలే పితుకుతాన్రా అని చెప్పి పాలు పితుకుతూ ఉంటాడు. ఒరే ఈరేశం, మహాలక్ష్మి పాలు సౌభాగ్యమ్మ గారి ఆరోగ్యానికి చాలా అవసరంరా. నా మాటి నా పాలు పితకబాకు అని ఎంతగానో గోపాలం బ్రతిమలాడుతూ ఉంటాడు. అయినా వీరేశం ఏమీ వినకుండా పాలు పితికి మహాలక్ష్మిని, అమ్ములని వదిలిపెడతాడు. ఇక చేసేదేమీ లేక బాధగా మహాలక్ష్మిని, అమ్ములని తీసుకుని చీకటి పడుతూ ఉండగా ఇంటికొస్తాడు. మహాలక్ష్మి అరుస్తూ జరిగింది చెబుతుంది. అది అర్థం చేసుకుని, సరే తల్లి, నువ్వు అమ్ములు కావాలని చేసింది కాదు కదా ఇది. పాప పుణ్యాల్ని పైనుంచి ఆ దేవుడే చూస్తూ ఉంటాడు. మీరు జాగ్రత్తగా ఉండండి. నేనెళ్ళి చలపతి బాబు గారికి ఈ విషయం చెప్పొత్తాను అని చెప్పగానే మహాలక్ష్మి సరే అన్నట్టుగా తలూపుతుంది. గోపాలం చలపతి దంపతుల దగ్గరకొచ్చి విషయం మొత్తం చెప్తాడు. వాళ్ళు ఓదార్చి పంపిస్తారు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒక రోజున గోపాలం పొలంలో కడుపుతో ఉన్న వీరేశం ఆవు ముద్దుగా ఉన్న దూడకు జన్మనిచ్చింది. అది తెలుసుకుని వీరేశం ఆనందంగా ఆవు దూడ దగ్గరికి పరుగున వచ్చాడు. గోపాలం కర్ర పట్టుకుని గట్టుమీద అడ్డుగా నిలబడ్డాడు. ఎక్కడికి రా ఈరేశం, అంత సంతోషంగా పరుగెడుతున్నావు? నా ఆవు కనిందిరా, అడు చూడు. కానీ ఎవరి పొలంలో కనిందో అది చూడు అని చెప్పగానే వీరేశం ఆ పొలం గోపాలానిదని గ్రహిస్తాడు. అయోమయంగా చూస్తూ, అంటే ఇప్పుడు అవునరా, ఈ ఆవు దూడ రెండూ నాయే. ఇక్కడే కట్టేసుకుంటాను. నీ దిక్కున్న చోట చెప్పుకోపో అని అనగానే తన ముఖం మీద లాగిపెట్టి కొట్టినట్టయింది వీరేశానికి. ఆ రోజున తను కొట్టిన దెబ్బకి ఈరోజు గోపాలం పెద్ద దెబ్బే కొట్టాడు. దెబ్బకు దెబ్బ కొట్టాడని అర్థం చేసుకున్నాడు. తన తప్పుని తెలుసుకున్నాడు వీరేశం. దెబ్బకి దెబ్బ కొట్టావు కదరా గోపాలం, ఎవరికి చెప్పుకున్నా నా పరువు పోతుంది. నాకు బుద్ధొచ్చిందిరా, ఇంకోసారి నీ జోలికి రాను.
నీకు దండం పెడతాను, నా ఆవు నీ దొడ్ని వదిలిపెట్టరా అని కన్నీళ్లతో వేడుకుంటాడు వీరేశం. నీ కన్నీళ్లలో నాకు పశ్చాత్తాపం కనబడుతుందిరా. ఒకటి గుర్తుపెట్టుకో, ఎవరు తీసిన గోతులో ఆళ్లే పడతారు. దెబ్బకు దెబ్బ తినాల్సిన పరిస్థితి ఖచ్చితంగా వచ్చుద్ది అని చెప్పి ఆవుని దూడని వదిలిపెడతాడు గోపాలం. వీరేశం సంతోషపడుతూ అక్కడి నుంచి వాటిని తీసుకొని వెళ్ళిపోతాడు. ఇక ఆ రోజు నుండి వీరేశం నిజాయితీగా బ్రతకడం మొదలు పెడతాడు. ఇది ఇవాల్టి స్టోరీ దెబ్బకు దెబ్బ. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం. రత్తాలు చాకలి మూటని పక్కన పెట్టుకుని అరుగుమీద దిగులుగా కూర్చుని ఉంది. పప్పు కోసం కిరాణా కొట్టుకెళ్ళిన ఆయన రాగానే నేను ఈ చాకల పని చేయనని చెప్పేస్తాను. ఏదైతే అదే అవుతుంది. ఊరాళ్ళంటున్న మాటలు చేస్తున్న హేళన్ని భరించలేకపోతున్నాను. ఇక నా వల్ల కాదు అని అనుకుంటూ ఉండగా పప్పు పట్టుకుని అవిటి భర్త సుందరం ఇంటికొస్తాడు. రతాలు, ఇంకా సాకిరేవుకి పోలేదా? ఇక మీదట పోనయ్యా. ఎందుకు రత్తాలు, ఏమైంది? మళ్ళీ ఎవరైనా ఏమన్నా అన్నారా? మనల్ని అనని వాళ్ళు, హేళన చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ ఊర్లో? లోకులు కాకులని పెద్దాలూరికే అనలేదు రత్తాలు. వాళ్ళ మాటలు పట్టించుకొని మనం పంతానికి పోతే మన జీవితాలాగం అవుతాయి. లోకులు కాకులే కాదని నేను అనడం లేదండి. కానీ మరీ ఎంత దారుణంగా మాటలు అంటారా, హేళన చేస్తా ఉంటారా? చూడు రత్తాలు, కాకుల పనేంటో నీకు తెలుసు కదా రత్తాలు. తెలుసండి, గాయం అయిన చోటని మళ్ళీ మళ్ళీ పొడుస్తూ ఉంటాయి కదా. కాకులు పక్షులు కాబట్టి అట్టా చేస్తాయి. లోకులు మనుషులు కాబట్టి కష్టపడి పని చేసుకుంటూ బతుకుతున్న మనుషుల మీదే దిష్టి పెడతారు, అసూయ పడతారు, ఈర్ష్య పెంచుకుంటారు. వాళ్ళకున్నంతలో బతుకుతుంటే చూసి ఓర్వలేకపోతారు. ఇలా మాటలని కొంగదీసే పనిలో ఉంటారు రత్తాలు. మరి ఎంతలా ఉంటే ఎలాగండి? తప్పదు రత్తాలు, అన్నిటినీ ఓర్చుకుంటూ మనం ముందుకెళ్తా ఉండాలి. అప్పుడే మన జీవితం మనం అనుకున్నట్టుగా ఉంటుంది, మనకు అనుకూలంగా ఉంటుంది. సరేనండి, నేను చాకల మూటను తీసుకొని చాకరేవుకు పోతున్నాను. వచ్చేసరికి పప్పుచారు చేసి పెట్టు, నేను వచ్చి కడుపు నిండా తింటాను. అలాగే రత్తాలు అని చెప్పగానే రత్తాలు నెత్తిన చాకలి మూట పెట్టుకుని చాకిరేవు వైపు వెళ్తూ ఉంటుంది. అప్పుడే అవిటి సుందరం పక్కింటి పార్వతి ఇంటికొచ్చాడు. గట్టిగా పెద్ద నోరుతో, పార్వతక్క, ఓ పార్వతక్క, ఇంట్లో ఉన్నావా అని అంటూ ఉండగా పార్వతి ఇంట్లో నుంచి బయటకొచ్చింది. అవిటి సుందరాన్ని చూసింది. ఏమిట్రా సుందరం, అంత గట్టిగా అరిచావు? పోయే కాలం ఏమైనా వచ్చిందా ఏంటి అని అంటూ ఉండగా రాములొచ్చాడు. వాడికెందుకు పార్వతక్క, వాడి పెళ్ళం చాకిరేవు చేసుకుంటుంది, వాడింటి రేవు చూసుకుంటున్నాడు. ఇక పోయే రేవు ఎక్కడి నుంచి వస్తుంది చెప్పక్క. రాములు, నువ్వు నాతో గొడవ పెట్టుకోవాలని చూస్తున్నావని నాకు అర్థమవుతుంది గాని నేను మూర్ఖుని కాదు అని సుందరం అనగానే రాములకి కోపం వచ్చింది. కోపంగా చూస్తూ, ఏంట్రా కుంటోడా, నోరు లేస్తుంది, ఓ గుద్దు గుద్దుతే చస్తావు, జాగ్రత్త. అవునులే, ఆ చేతులు అందుకే పనికొస్తాయి, పని చేయడానికి పనికిరావు. వాణ్ణి వీణ్ణి బెదిరించి 5-10 లాగాలి, ఇంత కడుపులో పోసుకోవాలి. అదేరా మగాడి పని, మొగుడు చెయ్యాల్సిన పని. అంతేగాని నీలా ఇంటి పట్టునుంటూ పెళ్ళాం బట్టలు పిండుతూ పెళ్ళానికి వంట చేసి పెట్టడం కాదు. సరే రాములు, నేను మగాన్ని కాదు, కానీ మొగుణ్ణి. నా భార్యకి కావాల్సినట్టుగా నేను నడుచుకోవటంలో తప్పులేదు. అయినా నువ్వు మగాడివిగానప్పుడు నీతో నేను మాట్లాడేది లేదు అని అంటూ ఉండగా పార్వతి మధ్యలో కల్పించుకుని, ఓరే సుందరం, నువ్వొచ్చిన పనేంటో చెప్పరా? ఇంత చింతపండు ఇవ్వక్క, కొట్టుకెళ్ళాను గాని అక్కడ లేదంట అని చెప్పగానే పార్వతి లోపలికి వెళ్ళింది. రాములు కోపంగా సుందరాన్ని నోటికొచ్చినట్టు తిడుతూ ఉంటాడు. సుందరం మాత్రం చెవులు నావి కావులే అన్నట్టుగా ఉంటాడు. పార్వతి లోపల నుంచి చింతపండు తీసుకొచ్చి సుందరానికిస్తుంది. సుందరం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు పచ్చని పొలంలో ఆవులు కాస్తున్న సుజాత చాకలి మూటని నెత్తిన పెట్టుకుని చెరువు వైపు వెళ్తున్న రత్తాల్ని చూస్తుంది. రత్తాలు, ఇవాళ్ళకి ఒంటరిగా దొరికావు. నీకు నీ అవిటి భర్తకి ఎప్పటినుంచో గొడవ పెట్టాలని చూస్తున్నాను. కానీ నువ్వెప్పుడూ ఒంటరిగా నాకు కనిపించలేదు. ఇన్నాళ్లకు కనిపించావు. ఇప్పుడు నేనేంటో చూపిస్తాను
అని అనుకుని ఆవుల్ని వదిలిపెట్టి రత్తాలు దగ్గరికొచ్చింది. ఏమిటే రత్తాలు, చాకలికి ఈరోజు చాలా ఆలస్యమైనట్టుంది. అవునే సుజాత, కొంచెం ఆలస్యమైందిలే. అయినా తప్పదు కదా, ఏ రోజు పని ఆ రోజు చేసుకోవాల్సిందే. లేదంటే మరుసటి రోజుకి పని ఎక్కువైపోతుంది. అవునులే, నువ్వు మొగుడ్లా మగాడ్లా మూటలు మోసుకుంటూ ఇలా బయట పనిచేస్తుంటే నీ భర్త ఆడదానిలాగా భార్యలాగా ఇంటి పనిచేస్తున్నాడు. ఏం చేద్దాం చెప్పు, నీ తలరాత సరిగా లేదు. నీ రాత కంటే నా రాత చాలా చాలా బాగుంది సుజాత. నా మొగుడు కనీసం ఇంటి పని చేస్తూ నాకు సహాయంగా ఉన్నాడు. సంపాదించింది ఖర్చు చేయకుండా కాపాడుతున్నాడు. అదే నీ భర్తలాగా తాగుడికి బానిసై బతుకును జీవితాన్ని తాకట్టు పెట్టలేదు కదా అని రత్తాలనగానే సుజాతకి కోపం వచ్చింది. కోపంగా ఇలా అంటుంది. నా కాపురం గురించి నా భర్త గురించి నీకెందుకే? నీ బ్రతుకు, నీ భర్త, నీ జీవితం చూసుకో. పక్క వాళ్ళ జీవితంలోకి చూడటం బాగా అలవాటైపోయింది. నేను అదే అడుగుతున్నానే, నా కాపురం గురించి నా భర్త గురించి నీకెందుకు? నా కాపురంలోకి నా బతుకులోకి నువ్వెందుకు తొంగి చూస్తున్నావే? ముందుగా నీ రాత, నీ భర్త ఎలాగున్నాడో చూసుకో. ఇంకోసారి మా జోలికొస్తే మాత్రం మర్యాదగా ఉండదు అని చెప్పి రత్తాలక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. అయ్యో నా ఆవులు అంటూ సుజాత అక్కడి నుంచి తన ఆవుల దగ్గరికి పరిగెడుతుంది. ఇక ఆ రోజు సాయంత్రం మంచం మీద కూర్చొని ఉన్న భార్య రత్తాలుకి అన్నం పప్పు వేసిన ప్లేట్ తీసుకొచ్చి ఇస్తాడు తన అవిటి భర్త సుందరం. రత్తాలు, అన్నం తిను. పప్పులో ఉప్పు కలిసిందో లేదో తిని ఎట్టా ఉందో చూసి చెప్పు. నేనేదో మాట వరుసకు అన్నానండి. నేనొచ్చేసరికి అన్నం ఓ పప్పు చేసేశారా? చూడు రత్తాలు, నువ్వు అన్నా అనకపోయినా నీకోసం నేను అన్నం పప్పు చెయ్యాలి అనుకున్నాను, చేశాను. తిని ఎట్టా ఉందో చెప్పు అని చెప్పి ప్లేట్ని రత్తాలకిచ్చాడు. ఆ ప్లేట్ని రత్తాలు తీసుకుంటుంది. ఇప్పటికే ఊరంతా మిమ్మల్ని భార్య చాటు భర్త అని, భార్య కొంగు పట్టుకుని తిరిగేవాడని, పొలం పనులు చేయడం చేత కానివాడని అంటున్నారు. నాకు లేని బాధ నీకెందుకు రత్తాలు? అంటే అనుకోనివ్వు, ఈ లోకం తీరు ఒక బురద గుంట రత్తాలు. అందులో రాయేస్తే ఏమవుతుంది? ఆ బురద తిరిగి మన మీదే పడుతుంది. అందుకని మనం ఆ బురద గురించి ఆలోచించకూడదు గాని నువ్వు తిను అని సుందరం చెప్తాడు. రత్తాలు మరో మాట మాట్లాడకుండా అన్నం తింటుంది. సుందరం లోపలికి వెళ్లి అన్నం ప్లేటున్న మరొక ప్లేట్ తెచ్చుకుని రత్తాలు పక్కన కూర్చుంటాడు. ఇద్దరూ ప్రేమగా మాట్లాడుకుంటూ తింటూ ఉంటారు. ఇక తన ఆవుల కోసం పరిగెత్తుకుని వెళ్లిన సుజాతకి తన ఆవులకి తాడుగట్టి పట్టుకున్న గోపయ్య కనిపించాడు. అయ్యో గోపన్న, మళ్ళీ నా ఆవులు నీ చేనులో పడ్డాయా? అందుకే కదా తల్లి ఇలా తాడుతో గట్టి పట్టుకున్నాను. అయినా ఆవుల్ని మేతకు తీసుకొచ్చి అలా వదిలిపెట్టి వెళ్లకుండా ఉండాలని ఎన్నోసార్లు చెప్పాను కదా నీకు, అయినా పట్టించుకో అని అనగానే సుజాత తనలో తాను ఇలా అనుకుంటుంది. రత్తాలు జీవితాన్ని చూసి ఓర్వలేకపోయినందుకు ఆ దేవుడు నాకు ఇలా బుద్ధి చెప్పాడు. ఇప్పుడు ఎంత కట్టమంటాడో ఏమో. అసలు ఇది మూడోసారి. ఆ డబ్బుల కోసం తీరా మళ్ళీ రత్తాల దగ్గరికే వెళ్ళాలి అని అనుకుంటూ గోపయ్యను చూస్తూ ఉంటుంది. చూసించాలమ్మా, నువ్వు 2000 గట్టు, 2 ఆవుల్ని తీసుకెళ్ళు. ఈ ఒక్క తప్పుని మన్నించన్నా, ఇంకోసారిలా. ఇదిగో చూడు సుజాత, మాటలేవు, మాట్లాడుకోవడాలేవు, డబ్బులు తీసుకొని ఇంటికి రా అని చెప్పి గోపయ్య అక్కడి నుంచి ఆవుల్ని తీసుకొని వెళ్ళిపోతాడు. సుజాత రత్తాల ఇంటికి పరుగు పరుగున వచ్చింది. రత్తాల్ని బ్రతిమిలాడి తన సమస్య చెప్పి డబ్బులు తీసుకుని వెళ్తుంది. అప్పుడు సుందరం, చూసావా రత్తాలు, ఇది విధి అంటే. నిన్ను హేళన చేసిన కాకొకటి ఇప్పుడు మళ్ళీ నీ సహాయం కోసమే వచ్చింది. అదే నువ్వా కాకి హేళన చేసిందని బాధపడుతూ పని చేయకుండా ఇంటి దగ్గర ఉండుంటే ఏమయ్యేది రత్తాలు? ఒక్కటి మాత్రం నాకు అర్థమైందండి. లోకులు కాకులు, వాటిని పట్టించుకుంటే మన జీవితాలు నాశనం అయిపోతాయి. పట్టించుకోకపోతే, మన పని మనం చేసుకుంటా పోతే మన జీవితాలు సంతోషమయమవుతాయి. అందుకే ఇక మీదట నువ్వు దేని గురించి ఆలోచించబాకు. ఎవరేమన్నా పట్టించుకోకుండా మన పని మనం చేసుకుందాం రత్తాలు. మనకి తిండి పెట్టేది మనం చేసే పని, అంతేగాని వీళ్ళు వాళ్ళు కాదు. అవునండి, ఇక ఎవరేమన్నా పట్టించుకోరు అని ఇద్దరూ ప్రశాంతంగా మంచంలో పడుకుని ఉంటారు. ఓ రాత్రివేళ నిద్రలేచిన రత్తాలుకి తన పక్కన ఉండాల్సిన భర్త సుందరం కనిపించలేదు.
కంగారు పడుతూ ఉంటుంది రత్తాలు. బయటకొచ్చి చూస్తుంది. అప్పుడే సుందరం పార పట్టుకొని అలసటగా ఇంటికొచ్చాడు. ఎక్కడికి పోయారండి? చెరువు దగ్గరికి వెళ్ళాను రత్తాలు. చెరువు దగ్గరికా? ఎందుకు? చెరువు దగ్గర ఇంత రాత్రిపూట మీకేం పని? నేను చెప్పటం కంటే రేపు నువ్వు చూస్తేనే బాగుంటది రత్తాలు అని చెప్పి వాళ్ళిద్దరూ పడుకుంటారు. మరుసటి రోజున చాకలి మూటని నెత్తిన పెట్టుకుని రత్తాలు నడుస్తుంటే తన పక్కనే సుందరము నడుస్తూ ఉంటాడు. ఇద్దరూ పొలం దగ్గరికి వెళ్తారు. అక్కడున్న పెద్ద గుంట నిండా నీళ్లున్నాయి. ఆ నీళ్లు చెరువు దగ్గర నుంచి తవ్విన కాలువలో నుంచి వస్తున్నాయి. అది చూసి రత్తాలు సంతోషపడింది, భర్తని ప్రేమగా చూస్తూ. ఈ చాకలి మూటతో నేనంత దూరం వెళ్ళి రావడం చూడలేక నా కోసమని రాత్రిపూటొచ్చి కాలువ దవ్వారా? మీరు భర్తగా రావడం నా అదృష్టం అండి అని చెప్పి రత్తాలు ఎంతో సంతోషంగా బట్టలు పిండుతుంది. అలా వాళ్ళ జీవితం సంతోషంగా ముందుకు సాగిపోతూ ఉంటుంది. లోకులనే మాటల్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఆనందంగా గడిపేస్తూ ఉంటారు రత్తాలు, సుందరం. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.